ఫస్ట్ రోజు వీపీఎస్ ప్రోగ్రాంలో తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ రెండవ రోజు వీపీఎస్ ప్రోగ్రాంలో తోడుగా ఉన్నందుకంటే మేము నేర్చుకోబోయే పాటల్లోనూ వాక్యంలోను కంఠస్థ వాక్యంలోనూ తోడుగా ఉండండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం పట్ల తండ్రి. ఆమేన్. AK-47 గన్నైతే నాకేందిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. AK-47 గన్నైతే నాకేందిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా. హే భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా. భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా. స్టోరీ ఏమనుకుంటున్నారంటే నేనే చెప్తాను. ఏంటంటే నిన్న ఎవరు చాలా కదా, ఇప్పుడు వేరే స్టోరీ ఏం లేదు, కంటిన్యూషన్ స్టోరీ. మనకు దగ్గర వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చింది. క్యాంప్ చాలా వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ కజిన్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు మన ఇంటికి ఎవరైనా కజిన్స్ వస్తున్నారంటే నాకు ఎలా ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది కదా. అలాగే క్యాంప్ చాలా కూడా ఎదురు చూస్తున్నారు కజిన్స్ కోసం. ఇవాళ కజిన్స్ వచ్చేసేయండి ఆటలు మొదలెట్టేసారు అన్నమాట. ఏమేమి మాట్లాడుకుంటాం మనం, ఇంకా ఐడెన్సిక్ అని అలాగా ఆడుకుంటూ ఉంటాం కదా. వాళ్ళకి టైం కూడా తెలియదు. అమ్మమ్మ ఉంది కదా, ఎవరమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఏం చేసింది, తిన్నాకరని అని పిలిచింది. ఎవరిని ఫ్యామిలీ చాలానే ఇంకా వాళ్ళకి చాలా రుచికరమైన పదార్థాలు చేసి పెట్టుకున్నారు. చాలా దూరం నుంచి వచ్చారు కదా, చాలా దూరం తర్వాత స్పెషల్గా వండి పెట్టేసి అందరినీ పిలుస్తారు అనమాట. పిల్లలు ఎక్కడున్నారు ఆడుకునే చాలా తిన్నాక అని పిలుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పిలిచిన వెంటనే వాళ్ళు నో చెప్పకుండా వెళ్ళిపోయారు అనమాట తింటారు. అమ్మమ్మ ఏం చెప్పిందంటే, మీరు ఇప్పుడు దాకా ఆడుకున్నారు కదా, సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుని రండి అని చెప్పింది. ఎందుకు వాళ్ళు ఆడుతున్నారు కదా, చేతులు నిండా మురికి మట్టి మొత్తం ఉంటారు కదా. అందుకే అమ్మమ్మ ఏం చెప్పిందంటే, హ్యాండ్ వాష్ చేసుకొని రండి, నీట్గా తిందామని చెప్పింది. మా కజిన్స్ లో అందరికంటే పెద్దలు మాట్లాడాడు అనమాట. ఏమనంటే, అమ్మమ్మ చేతుల నుంచి మనం తప్పించుకోలేము అని అంటాడు. ఎందుకని చాలా స్ట్రిక్ట్ కదా మళ్ళీ. అమ్మమ్మ చేతుల నుంచి తప్పించుకోలేము, మా అమ్మమ్మని మోసం చేయలేము అని చెప్పి ఒక పెద్ద అందరిలో పెద్ద
అన్నయ్య లేకపోతే తమ్ముడు అంటాడు అనమాట. అన్న తర్వాత అందులో ఇంకొకరు ఏంటంటే నిజమే అమ్మమ్మ కళ్ళు స్కానర్ కళ్ళు అని అంటారు. స్కానర్ ఏంటి మొత్తం స్కాన్ చేసేది కదా, అలాగా ఒకడు అంటాడు అనమాట. అమ్మ అప్పుడు శ్యామ్ ఇది చేస్తుంది తెలుసా, ఒక పన్నెండు రాస్తాడు ఏంటంటే, సరే అమ్మమ్మ చేతుల నుంచి తప్పించుకోలేమంటున్నారు, స్కానర్ అంటున్నారు కాబట్టి నేను పని వేస్తాను, నేను ఈరోజు చేతులు కడుక్కొని అంటాడు. అమ్మమ్మ కనిపెడుతుందో లేదో నేను చూస్తాను అంటాడు. ఒక శ్యామ్ మాత్రం చేతులు కడతాడు. అందరూ వచ్చేసిన తర్వాత టేబుల్ చుట్టూ కూర్చున్నారు తిన్నాకి. అమ్మమ్మ ఏం క్వశ్చన్ వేస్తున్నప్పుడు అందరూ చేతులు కడుక్కున్నారా అని అడుగుతుంది, అవునా? అప్పుడు అందరూ ఏం సమాధానం ఇస్తారు, కడుక్కున్నా. మరి శ్యామ్ పని చేసేది కూడా శ్యామ్ కూడా ఏం చెప్తారు, కడుక్కున్నాననే చెప్తారు. సరే పని గెలిచాడు, అమ్మమ్మ కనిపెట్టలేకపోయింది, చేతితో కడుక్కోవాలి, సోపెట్టి కడుక్కోవాలి. అలాగే మూడు కడలతో తినడం స్టార్ట్ చేశాడు అనమాట. శ్యామ్ కూడా తినేశాడు. ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే శ్యామ్కి వాంతులు, మోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటారు చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. నీరసం అయిపోతున్నాడు, లేకపోతాడు, మాట్లాడలేకపోతాడు ఆ టైంలో. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ లేస్తుంది అనమాట. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే తీసుకెళ్ళండి శ్యామ్ని అని అంటే, అప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అనమాట. నీకు ఎందుకైనా వచ్చింది, నువ్వు తినేటప్పుడు చేతులు కడుక్కోలేదేమో, నీకు అందుకైనా వచ్చింది అని చెప్పి డాక్టర్ చెప్తాడు. సరే ఇంటికి వచ్చేసారు. వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు కలిసి. అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది, శ్యామ్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపు ఏం జరిగిందంటే శ్యామ్ ఏడవడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఎందుకని అమ్మమ్మ మోసం చేసి చెప్పిన మాట వినలేదని చెప్పి, ఇప్పటికి పరిస్థితి నాకు ఎలా వచ్చిందని చెప్పి చాలా బాధతో ఏడవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. తను చేసిందంతా చెప్పేస్తాడు అమ్మమ్మకి, చేతులు కడుక్కోలేదు నేను కాబట్టి నేను ఇలా అవ్వడం జరిగిందని చెప్పి శ్యామ్ చెప్తాడు. మీకు అమ్మమ్మలు ఉంటే ఇంకా ఎవరో అంటే ఏం చేస్తారు, పడతారా? ఎందుకలా చేస్తారు కానీ అమ్మమ్మ ఏం చేయాలి, జస్ట్ నవ్వింగ్ అంటే. శ్యామ్ తను చాలా ఆశ్చర్యపడ. తన చిన్న కుమారుడు ఏం చేస్తాడు, తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఎలా ఉంటాడో చిన్న కుమారుడు, రూపులో లేకుండా తన బట్టలు, తన హెయిర్ స్టైల్ మొత్తం మారిపోతాడు, పిచ్చిగా ఉంటాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తాడు, హక్ చేసేసుకుంటాడు. చివరిగా కుమారుడు వచ్చిన సందర్భంగా ఏం చేశాడు, అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి